నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణ చివురుటాకులో వణికిపోతోంది. ఉమ్మడి మెదక్ జిల్లా, ఆదిలాబాద్ జిల్లా, కామారెడ్డి, కొత్త హైదరాబాద్, అటు కరీంనగర్ జిల్లా, జగిత్యాల ఈ ప్రాంతాలన్నీ కూడా విలవిల్లాడుతున్నాయి. ఒక జల ఖడ్గాన్ని సృష్టించింది ప్రకృతి. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం వాయుగుండంగా మారింది. మొత్తం ఒక క్లౌడ్ బర్స్ట్ జరిగిందనే చెప్పాలి. ఇట్లాంటి నేపథ్యంలో తెలంగాణలో భారీ స్థాయిలో విరుచుకుపడ్డటువంటి వరద జలాలతోటి జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇందాక నేను చెప్పినట్టు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లానైతేనేమి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో పరిస్థితి దయనీయంగా దారుణంగా ఉంది. మరి ముఖ్యంగా నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా ప్రజలు మొత్తం కూడా అలర్ట్గా ఉండాలి. రెడ్ అలర్ట్ ముప్పు ఇంకా తొలగిపోలేదు. అయితే ఇప్పుడే అందుతున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ కొంత బలహీనపడ్డట్టుగా కొంత కనిపిస్తోంది. బట్ ఏమైనా కానీ రేపటి వరకు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానమైనటువంటి జలాశయాలు, చెరువులు, కుంటలు, వాగులన్నీ కూడా పొంగి పొర్లుతున్నాయి. ఉదయం నుంచి అంటే నిన్నటి నుంచి అధికారులు కానీ, రాష్ట్ర మంత్రులు కానీ, కేంద్ర సహాయ మంత్రి కానీ, కేంద్ర మంత్రులు కానీ ఆర్మీ హెలికాప్టర్ల కోసం ప్రయత్నం చేస్తే ఉదయం రావాల్సినటువంటి ఆర్మీ హెలికాప్టర్లు కొంత ఆలస్యంగా వచ్చినా కానీ వరదలో చిక్కున్నటువంటి రైతులను రక్షించారు. అయితే ఇక్కడ ఇంకొక ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. వరదల పైన ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ఇది కొరబడింది. ముందు చూపు లేకనే ఈరోజు ప్రభుత్వం అంటే ఈ సామాన్య ప్రజలు ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది అంటూ రఘునందన్ రావు కానీ, హరీష్ రావు కానీ, కవిత కానీ ఇప్పటికే దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు. వరదగండ నుంచి ప్రస్తుతానికి గట్టెక్కినట్టేనా? సో ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితుల్లో ఎంత నష్టం జరిగింది, ఆస్తి నష్టం ఎంత, పంట నష్టం ఎంత, ప్రాణ నష్టం ఎంత, దీని తర్వాత ప్రభుత్వం ఏం ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రధానంగా ఒక చర్చ అయితే నడుస్తుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ గతంలో ఎన్నడూ లేనంతగా కామారెడ్డిలో పెద్ద చెరువు, డ్యామ్, నిజానికి అదొక పురాతనమైనటువంటి డ్యామ్ అనే చెప్పాలి. అట్లాంటిది ఆ డ్యామ్ 100 సంవత్సరాల తర్వాత దాని పరిస్థితి ఏంటి, ఉనికి ఏంటి, ఉంటుందా ఉండదా అని అధికారులంతా కూడా రాత్రి నుంచి కూడా బిక్కుబిక్కు అంటున్నారు. ఒకవేళ ఏమాత్రం డ్యామ్ అటు ఇటు అయినా కానీ ఆ ప్రాంతాలు మొత్తం కూడా జిల్లాలే మునిగిపోయేటువంటి పరిస్థితి ఎదురయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఇట్లాంటి నేపథ్యంలో అటు వరంగల్, ఇటు కరీంనగర్, అటు నల్లగొండ, సో ఇవన్నీ కూడా కొంత ఎఫెక్ట్ అయినాయి. మరీ ముఖ్యంగా మంచిర్యాల కానీ, అటు ఆదిలాబాద్ కానీ, నిర్మల్ జిల్లా కానీ, కామారెడ్డి పరిస్థితి, ఉమ్మడి మెదక్ జిల్లా, సిద్దిపేట పరిస్థితి, రాజన్న సిరిసిల్ల జిల్లా పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. మహారాష్ట్ర బార్డర్ను ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కూడా సో ఉదయం నుంచి కూడా న్యూస్ చూపిస్తూనే ఉంది. ఒక క్లౌడ్ బర్స్ట్, డేంజర్ అలర్ట్ ఎక్కడెక్కడ ఉన్నాయి, రెడ్ అలర్ట్స్ ఎక్కడున్నాయి, ఆరెంజ్ అలర్ట్స్ ఎక్కడుంది, ఇవన్నీ కూడా ఉదయం నుంచి చూపిస్తూనే ఉన్నాం. సో ఇట్లాంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ 1వ, 2వ అంతస్తులు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. కామారెడ్డి కానీ, మెదక్ కానీ, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట. సో ఇక్కడ పంటలు కూడా చాలా ప్రభావితం అయ్యాయి, వ్యవసాయం ప్రభావితం అయింది, అక్కడ చాలా పంట నష్టం జరిగింది. అత్యంత తీవ్రమైనటువంటి వర్షంగా దీన్ని ఇప్పటికీ అధికారులు చెప్పడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనంతగా కామారెడ్డిలో 40 సెంటీమీటర్ల వర్షం, ఇది చరిత్రను తిరగరాసినటువంటి వర్షం, ప్రజల్ని నిజానికి చాలా భయపెట్టినటువంటి వర్షం అని చెప్పాలి. మరోవైపు జాతీయ హైవేలు కూడా, జాతీయ రహదారులు కూడా తెగిపోయి హైదరాబాద్ నుంచి అటు నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ వెళ్ళేటువంటి రూట్లు మొత్తం కూడా వయా కరీంనగర్ నుంచి దారి మళ్లించారు అధికారులు. సో అటు ఆదిలాబాద్కి వెళ్లాల్సినటువంటి రూట్లు కూడా కట్ అయిపోయినాయి. రైలు మార్గాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30-36 రైళ్ల వరకు కూడా రద్దు చేయడం జరిగింది. కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయడం జరిగింది. మరోవైపు రెస్క్యూ టీం కూడా ఉదయం నుంచి పనిచేస్తూనే ఉన్నారు. నిన్న రాత్రే చేరుకున్నారు. అప్పటికే సిఎస్ ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఆర్మీ హెలికాప్టర్ లంగలోకి దించారు. ఎన్డీఆర్ఎఫ్ కానీ, ఎస్డీఆర్ఎఫ్ కానీ, అగ్నిమాపక సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వందలాది మందిని రెస్క్యూ టీం కాపాడి ఆ నియర్ బై ఉన్నటువంటి ఫంక్షన్ హాల్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఎక్కడైతే కొంత అంటే ఆ గ్రామాల పరిస్థితులు ఏవైతే జలదిగ్బంధంలో ఉన్నాయో వాటన్నింటిని కూడా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. ఒకసారి నిర్మల్ జిల్లా పరిస్థితి ఏమిటి, ఆదిలాబాద్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్.
నిజానికి ఇది జల ఖడ్గం అనే చెప్పాలి. గతంలో లేనంతగా నిర్మల్ కానీ, జగిత్యాల కానీ, నిజామాబాద్ కానీ, కామారెడ్డి కానీ ఒక జల ప్రళయాన్ని చూశారు. ప్రజలందరినీ కూడా ఒక సునామీ లాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది ఈ వాతావరణం. సో ప్రస్తుతానికి ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, ఎంతవరకు నష్టం జరిగింది, ప్రజల పరిస్థితి ఏంటి, ఇప్పటికీ జల దిగ్బంధంలోనే ఉన్నారా, అధికారులు ఎట్లాంటి సురక్షితమైనటువంటి చర్యలు చేపడుతున్నారు? శ్రీనివాస్. గుడ్ ఈవినింగ్ శ్రీకాంత్. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు మధ్యాహ్నం వరకు కురిసినటువంటి భారీ వర్షం అయితే పూర్తిగా ఇటు జనజీవనం స్తంభించడంతో పాటు ఇటు లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు కాలనీలోకి వరద నీరు రావడంతో అయితే కోట్ల మొత్తంలో ఇటు ఆస్తి నష్టపోయినట్టుగానైతే వరద బాధితులు అయితే మనకు చెప్పిన సందర్భాలు అయితే ఉన్నాయి. మరోవైపు ఇటు నిర్మల్ జిల్లాలో దాదాపుగా గడిచిన 30 ఏళ్లలో కూడా ఏ రోజు కూడా 5 గంటల్లో 30 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నిర్మల్ జిల్లాలో నమోదైన సందర్భాలు లేవంటూ కూడా జిల్లా వాసులు అయితే చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో పూర్తిగా ఇటు నిర్మల్ జిల్లా అంటేనే గొలుసుకట్టు చెరువులకు పెట్టింది పేరు. అయితే పూర్తిగా నిర్మల్ జిల్లాలో గొలుసుకట్టు చెరువులను ఆక్రమించి ఇళ్ల నిర్మాణం చేపట్టడంతో అయితే నిన్న కురిసినటువంటి 30 సెంటీమీటర్ల వర్షానికి సంబంధించిన వరద నీరంతా కూడా దాదాపుగా 12 కాలనీలోకి చేరడంతో అయితే కాలనీ వాసులు అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ఎదుర్కొన్న సందర్భాలు కూడా మనం చూసాం. నిన్న నుంచి కూడా ఇటు జిల్లా ఎస్పీ జానకి షర్మిలతో పాటు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ రాత్రి 10 గంటల నుంచి కూడా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా పూర్తిగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తం చేశారు. మొహంపూర్ వాగులో చిక్కుకున్నటువంటి ఒక పశువుల కాపర్ని ఇటు శంకర్ నాయక్ కూడా కాపాడడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు. చివరికి శంకర్ నాయక్ ని కాపాడిన పరిస్థితులు కూడా మనం వీడియోలో చూసాం. పూర్తిగా దాదాపుగా నిన్నటి నుంచి కూడా ఈ రోజు వరకు జిల్లా యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో వాటితో పాటు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకైతే తరలించారు. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కొంతమేర వర్షం తెరిపి ఇవ్వడంతో అయితే పూర్తిగా భారీ నష్టం కూడా వాటిల్లకుండా ఇటు నిర్మల్ జిల్లానైతే ముప్పు నుంచి తప్పించుకుందని కూడా చెప్పచ్చు. కానీ నిన్నటి నుంచి ఈ రోజు వరకు కురిసినటువంటి భారీ వర్షంతో అయితే నిర్మల్ ఇటు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ కు వచ్చే జాతీయ రహదారి 44తో పాటు బైన్సా నుంచి నిజామాబాద్ కు వెళ్తున్నటువంటి రహదారులపై కూడా భారీగా వరద నీరు పారుతూ ఉండడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆంక్షలు అయితే మళ్లించారు. ఆదిలాబాద్ నుంచి ఇటు హైదరాబాద్ కు వస్తున్నటువంటి వాహనాలు అయితే ఇటు నిర్మల్ జిల్లా కొండాపూర్ నుంచి ఖానాపూర్, ఇటు జగిత్యాల నుంచి కరీంనగర్ నుంచి హైదరాబాద్. ఇట్లాంటి భారీ వరదలు వర్షాలు వచ్చినప్పుడు ప్రాజెక్టులకు సంబంధించి ఒక భయం ఉంటుంది. ఒకవేళ ప్రాజెక్టుల నుంచి గేట్లు ఎత్తేస్తే పరిస్థితి ఏంటి, ప్రాజెక్టులు నిండితే ఎట్లాంటి ఎఫెక్ట్ ఉండబోతుంది అన్నది. సో నిజానికి నిర్మల్ జిల్లా మనం ఉదయం నుంచి చూస్తున్నాం, రాత్రి నుంచి చూస్తున్నాం, ఈ కుండపోత వర్షాలకు మొత్తం కకావికలం అయిపోయింది. వరదకు కాలువలన్నీ కూడా భయంకరంగా ప్రవహిస్తున్నాయి. వర్షానికి అక్కడటువంటి లోకల్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైన, రహదారులు మొత్తం కూడా దిగ్బంధమైనటువంటి పరిస్థితి. సో ఇట్లా నేపథ్యంలో కడెం జలాశయం అక్కడ ఉంది. కడెం జలాశయం పరిస్థితి ఏమిటి, దానిపైన అధికారులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఇన్ఫ్లో పెరిగితే ఎట్లాంటి ప్రమాదకర స్థాయి ఉండొచ్చు, ఆ ప్రాజెక్ట్ విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? శ్రీకాంత్, గత 3 ఏళ్లుగా నుంచి అయితే మనం చూస్తున్నాం దాదాపుగా 6 లక్షల క్యూసెక్ల వరద నీటిని కూడా తట్టుకొని నిలబడ్డ ఏకైక ప్రాజెక్ట్ అంటే కూడా కడెం ప్రాజెక్ట్ అయితే చెప్పొచ్చు. గత ప్రభుత్వంలో కొంత నిర్లక్ష్యం చేసినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ప్రాజెక్టు మరమ్మతుల కోసం అయితే 9 కోట్ల రూపాయలను వెచ్చించారు. పూర్తిగా గేట్లకు సంబంధించినటువంటి మరమ్మతులు చేయడంతో ఈ ఏడాది భారీ వర్షం నీరు ఇటు కడెంకు వచ్చినప్పటికీ కూడా సునాయాసంగా గేట్లను లిఫ్ట్ చేయడంతో కూడా కడెం ప్రాజెక్టు సంబంధించి భారీ ముంపు నుంచి కూడా తప్పించుకుందని చెప్పొచ్చు. అయితే ఇటు SRSP సంబంధించిన గేట్లను లిఫ్ట్ చేయడం, మరోవైపు కడెం ప్రాజెక్టు సంబంధించినటువంటి గేట్లను లిఫ్ట్ చేయడంతో అయితే మంచిర్యాల జిల్లాలో ఉన్న ఎల్లంపల్లి ప్రాజెక్ట్ అయితే 5 లక్షల క్యూసెక్ల మేర వరద నీరు అయితే ప్రస్తుతానికి అయితే ప్రాజెక్ట్ లోకి వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లోకి వస్తున్న వరద నీటికి తగ్గట్టుగా కూడా 5 లక్షల క్యూసెక్లకు పైగా వరద నీటిని కూడా ప్రాజెక్టుకు సంబంధించిన 38 గేట్లను లిఫ్ట్ చేసి కూడా దిగువన గోదావరిలోకి వదిలిన సందర్భాలు అయితే ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టు సంబంధించి 6 లక్షల పైగా వరద నీరు వచ్చి చేరింది. ఇంట్లోగా 8 లక్షల క్యూసెక్ల వరద నీటిని దిగువనకు వదిలడంతో కూడా మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు ఎన్టీఆర్ నగర్ తో పాటు రామ్ నగర్ తో పాటు మరికొన్ని కాలనీలు కూడా పూర్తిగా నీట మునిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే మరోవైపు ఇటు గోదావరికి తీరాన దగ్గరలో నిర్మించిన మాతా శిశు ఆసుపత్రిని కూడా మాతా శిశు ఆసుపత్రి ముంపున గురవుతుందంటూ
ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్న నేపథ్యంలో కూడా అధికారులు అలర్ట్ అయ్యారు. మాతా శిశు ఆసుపత్రిలో ఉన్న గర్భిణీలతో పాటు ఇటు చిన్నారులను కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించిన సందర్భాలు ఉన్నాయి. ఓవరాల్ గానైతే గతంలో ఎన్నడూ చూడని వర్షాలు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఇటు వాగులు వంకలు ప్రవహించే ప్రాంతాలను పూర్తిగా కబ్జాలు చేసి కట్టడం, కెనాలకు సంబంధించిన కబ్జాలు చేయడం, ఇల్లు నిర్మాణంతో అయితే జిల్లా కేంద్రంలోని కాలనీలు అయితే పూర్తిగా వరద నీటితో అయితే నిండుతున్న పరిస్థితులు ఉన్నాయి శ్రీకాంత్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో. రైట్ శ్రీనివాస్, ఐల్ కమ్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. మనతో పాటు మెదక్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి, అట్ ది సేమ్ టైం ప్రశాంత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. రైట్, మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి తెలుసుకుందాం. తెలంగాణలో భారీ వర్షాలకు కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట ఈ ప్రాంతాలు, అటు ఆదిలాబాద్, నిర్మల్ జిల్లా ప్రాంతాలు మొత్తం కూడా గజగజ వణుకుతున్నాయి. వరద ప్రవాహానికి ప్రజలంతా బిక్కుబిక్కు అంటూ ఇప్పటి వరకు గడిపినటువంటి పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర రక్షణ శాఖ సంయుక్తంగా ఆ ప్రజల్ని హెలికాప్టర్ల ద్వారా చాలామందిని రక్షించడం జరిగింది. వాగుల్లో, పొలాల్లో ఉన్నటువంటి రైతులందరినీ కూడా రక్షించడం జరిగింది. అయితే ఇట్లాంటి ఉపద్రవాలు వచ్చినప్పుడు ముందస్తు జాగ్రత్తల చర్యలు తీసుకోవాలి, వాతావరణ శాఖ అలర్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి తీసుకోలేదు అని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. సరే, ఇట్లాంటి సందర్భమైన ప్రతిపక్షాలు మాట్లాడుతూనే ఉంటాయి. బట్ ప్రమాద స్థాయిని ఎంతవరకు నివారించగలిగినాం అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఉమ్మడి కరీంనగర్ నుంచి మాకు రెస్పాండెంట్ ప్రశాంత్ అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, సో భారీ ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. లోవర్ మానేరు కానీ, మిడ్ మానేరు కానీ ఇవన్నీ కూడా అక్కడే ఉన్నాయి. సో వరద నీరు ఒక్కసారిగా విడుదల చేస్తే కనుక అక్కడ చాలా పెద్ద రిస్క్ ఉంటామని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం లేదు. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ఏంటి? ఉదయం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి సహాయక చర్యలు ఏంటి? ఎంతమందిని రెస్క్యూ చేశారు? ఇంకా ఎట్లాంటి పరిస్థితుల్లో ఎంతమంది పునరావాస శిబిరాల్లో ఉన్నారు? ఏంటి వాస్తవ పరిస్థితి ఏమిటి ప్రశాంత్? రైట్ శ్రీకాంత్, మీరు అన్నట్టుగానే తెలంగాణ వ్యాప్తంగా వర్ష బీభత్సవం సృష్టించిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నిన్న ఉదయం నుండి ఒక వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది, కానీ ఒక మోస్తారుగా పడతా ఉంది. ప్రధానంగా కొన్ని జిల్లాల్లో ఇటు సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా జగిత్యాల జిల్లాకు సంబంధించి ఇక విద్యా సంస్థలకు సంబంధించి పూర్తిగా సెలవులు ప్రకటించిన పరిస్థితి కనబడుతోంది. మరొక వైపు ఇది లోతట్టు ప్రాంతం కాకుండా ఇది కొంత ఎగువగా ఉంటుంది కాబట్టి వర్ష ప్రభావం చాలా తక్కువ ఉన్నప్పటికీ కూడా అటు ఎస్ఆర్ఎస్పికి సంబంధించి వాటర్ ఫ్లో మాత్రం గణనీయంగా అంటే ఫ్లో అవుతుంది. కాబట్టి ఎల్లంపల్లి నుండి దాదాపు ఇటు మానేరు, మిడ్ మానేరుకు వాటర్ ఫ్లో చాలా పెద్ద ఎత్తున కదిలి వస్తోంది. దాదాపు ఇప్పటికే 18 గేట్లను కూడా ఎత్తివేసిన పరిస్థితి. కానీ నిన్నటి నుండి ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం సహాయక చర్యలు చాలా అద్భుతంగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా కలెక్టర్లకు ఎక్కడికక్కడ ఫోన్లు చేయడము, అదేవిధంగా అలర్ట్ చేయడం జరిగింది. దాంతో పాటు కలెక్టర్లు కూడా స్పందిస్తున్నారు. ప్రతి ఎక్కడెక్కడైతే వర్ష బీభత్సం సృష్టిస్తుందో అక్కడికి వెళ్లి సహాయక చర్యలు చేపడుతున్న నేపథ్యం కనబడుతుంది. దాంతో పాటు మనం నిన్నటి నుండి ఒక ఘటన చూస్తా ఉన్నాం. ప్రధానంగా నర్మాలకు సంబంధించి, గంభీరావుపేటకు సంబంధించిన నర్మాల ప్రాజెక్ట్ లో అవతల వైపున పూర్తిగా పశువుల కాపర్లు 6 వెళ్ళిన తర్వాత ఒకరు పూర్తిగా కొట్టుకుపోయిన పరిస్థితి కనబడే తర్వాత 5 అక్కడే చిక్కుకుపోయారు. ఆ తర్వాత నిన్నటి నుండి ఈ రోజు మధ్యాహ్నం వరకు పెద్ద ఎత్తున ఒక హైడ్రామా కొనసాగినప్పటికీ కూడా సహాయక చర్యలు మాత్రం అక్కడికి సంఘటన స్థలానికి మాత్రం వెంటనే కలెక్టర్ వెళ్ళాడు, ఆ తర్వాత ఎస్పీ వెళ్ళారు, అదేవిధంగా ఇక పూర్తిగా పోలీసులు వెళ్ళారు. అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు కూడా వెళ్ళాయి. నిన్నటి నుండి పూర్తిగా ఆపరేషన్ కొనసాగినప్పటికీ కూడా ఇక పూర్తిగా సెంట్రల్ టీము, అదేవిధంగా ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చి ఖచ్చితంగా హెలికాప్టర్ల ద్వారా 5 సురక్షిత ప్రాంతానికి చేసే పరిస్థితి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఇక పూర్తిగా అధికారులు, అదేవిధంగా నాయకులు కూడా వెంటనే స్పందించారు. వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన పరిస్థితి కనబడ్డది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి సంబంధించి ప్రధానంగా ఇటు ఒకవైపు విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు అధికారులు అలర్ట్ అయ్యి. పూర్తిగా దాని తర్వాత మనకి పెద్దపల్లికి సంబంధించి బొగ్గు ఉత్పత్తి కూడా నిలిచివేసిన పరిస్థితి. ఎన్టీపీసీకి సంబంధించి బొగ్గు ఉత్పత్తి దాదాపు 40,000 టన్నులు ఒకే రోజు మెట్రిక్ టన్నులు పూర్తిగా ఈ రోజు
ఉత్పత్తి కావాల్సింది ఆ యంత్ర పరికరాల్లో బురద చేరడం తోటి 12,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇక ఉత్పత్తి జరుగుతుందనేది కూడా అధికారులు చెప్పారు. దానికి సంబంధించి అక్కడ ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఏరియల్ సర్వేలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కి సంబంధించి ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్లారు. అక్కడ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రశాంత్, అంటే ఇప్పటికే మనకు ఇంకొక అప్డేట్ వస్తుంది. రేపు పొద్దున 8:30 వరకు కూడా భారీ వర్షాలు ఉండేటువంటి అవకాశం కనిపిస్తోంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండేటువంటి వర్షాలు నేను తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ రెడ్ అలర్ట్ జారీ చేసింది ఐఎండీ హైదరాబాద్. ఆదిలాబాద్ కానీ, ఆసిఫాబాద్ కానీ, మంచిర్యాల కానీ, నిర్మల్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మెదక్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటూ కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పినట్టు భూపాలపల్లి కానీ, మహబూబాద్ కానీ, లేదంటే హనుమకొండ, వరంగల్, జనగాం ఈ ప్రాంతాలు మొత్తం కూడా భారీ అలర్ట్ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పుడే లేటెస్ట్గా వస్తుంది. రేపటి వరకు కూడా ఏమైనా ఉపద్రవాలు వస్తే, ప్రవాహాలు, వరద ప్రవాహం పెరిగితే ఎట్లాంటి జాగ్రత్త చర్యలకు అధికారులు సిద్ధంగా ఉన్నారు? సో ప్రస్తుతానికి ఏం చేశారు? భవిష్యత్ ఆలోచనలు ఎట్లా ఉన్నాయి? సేఫ్టీ మెజర్స్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి కలెక్టర్లు అంతా అలర్ట్ గా ఉన్నారు. ఇప్పటికీ ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎక్కడైతే వరదల్లో చిక్కుకున్నా, వర్షాలు ఎక్కువ బీభత్సం సృష్టించినప్పటికీ, ఎక్కడైతే ఈ పాత ఇల్లు కూలిపోతున్న నేపథ్యంలో కూడా వారంతా కూడా సహాయ చేపట్టాలి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నా కూడా 24 hours మేము అందుబాటులో ఉంటామనేది కూడా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ టోల్ వెళ్ళినట్టుంది మీకోసం కేకలు వేసిపోయింది. ప్రశాంత్, సత్యం గారు ప్లీజ్ మ్యూట్. మొత్తానికి ఇంకా అధికారులు మాత్రం అలర్ట్ గానే ఉన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇటు జగిత్యాల కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, అదేవిధంగా కరీంనగర్ కి సంబంధించి కలెక్టర్లు వెంటనే వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతున్నారు. అధికారులతో తగిన చర్యల కోసం ప్రతిదీ అందుబాటులో ఉంటున్న నేపథ్యం కనబడుతుంది. కానీ అక్కడక్కడ ఇక్కడ మెట్ట ప్రాంతం కాబట్టి చాలా ఎత్తుగా ఉంటుంది కాబట్టి వర్షం పడతా ఉంది. వర్షానికి సంబంధించి అంటే అటు ఒకవైపు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు కావచ్చు, అక్కడ నుండి వచ్చిన వర్షాలు ఎస్ఆర్ఎస్పి ఫ్లోయిడ్ ద్వారా పూర్తిగా ఇక్కడున్న జలాశయాలు మాత్రం నిండుతున్న పరిస్థితి కనబడుతుంది. నిండు కుండలాగా మారుతున్న పరిస్థితి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలకు ఒక హెచ్చరిక జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మాకు తెలియజెప్పాలంటూ కూడా ఒకవైపు అధికారులు చెప్తున్న సందర్భం. అదేవిధంగా ఇక్కడున్న నాయకులే కాదు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ లాంటి వాళ్ళు, అదేవిధంగా దాదాపు ఎక్కడెక్కడైతే ప్రాజెక్టులు ఉన్నాయో అక్కడ ఉన్న నాయకులు కూడా అక్కడ సందర్శిస్తూ అక్కడున్న ప్రజలకు అవసరాలకు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే అంశాలను కూడా వెనువెంటనే తెలుసుకుంటున్న సందర్భం. శ్రీకాంత్, థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఒకసారి మెదక్ వెళ్దాం. మెదక్ ఉదయం నుంచి కూడా చాలా సిచ్యువేషన్ చాలా దయనీయంగా ఉంది. సో ఇప్పటివరకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డిలో ల్యాండ్ కావాల్సినటువంటి ఆయన హెలికాప్టర్ మెదక్లో ల్యాండ్ అయింది. మెదక్లో రివ్యూ మీటింగ్ కూడా పెట్టడం జరిగింది. సో మెదక్ నుంచి మా కరెస్పాండెంట్ క్రాంతి అందుబాటులో ఉన్నారు. క్రాంతి, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రివ్యూ మీటింగ్ తర్వాత అధికారులు ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఉదయం నుంచి ఉన్నటువంటి పరిస్థితికి ఇప్పుడున్నటువంటి ఏమైనా కొంత ఉపశమనం కనిపిస్తోందా? భవిష్యత్తు రేపొద్దున వరకు కూడా వర్షాలు ఉంటాయని తెలుస్తోంది. ఎట్లాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు? ప్రజల పరిస్థితి ఏమిటి క్రాంతి? శ్రీకాంత్, ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈ రోజు కాస్త తెరిపించిందని చెప్పొచ్చు. ఉదయం కొద్దిగా చిరుజల్లులా వర్షం పడింది. ఆ తర్వాత మధ్యాహ్నం తర్వాత పూర్తిగా తెరిపించింది. మళ్ళీ ఇప్పుడే కాస్త జల్లులాగా పడ్డాయి. మనకి ప్రధానంగా ఉమ్మడి ఈ మెదక్ జిల్లాలో చూసినట్లయితే ఒకవైపు మంజీరా ప్రాజెక్టు, మరోవైపు పోచారం ఉంటాయి. ఈ రెండు కూడా ఉధృత స్థాయిలో ప్రవహించాయి. పోచారం ప్రాజెక్టు హైయెస్ట్ కెపాసిటీ దాన్ని తట్టుకునేది 70,000 క్యూసెక్లు అయితే దానికి 3 రెట్లకి పైగా అంటే 22 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ఒకేసారి రావడంతో అక్కడ మొత్తం కూడా మునిగిపోయింది. ఆ ప్రాజెక్టు కట్టనే కొట్టుకుపోయే పరిస్థితి వచ్చింది. కట్టకి పెద్ద కోత ఏర్పడింది. అది పూర్తి వరద తగ్గడం, కట్ట మించి నీళ్లు ప్రవహించడం ద్వారా ఈ పరిస్థితి ఏర్పడింది. కాస్త వరద వర్షాలు ఎగువ ప్రాంతాల వర్షాలు తగ్గి వరద తగ్గడంతో తగ్గింది. ప్రస్తుతం అయితే 30,000 క్యూసెక్ల వరద మాత్రమే వస్తుంది. దీంతో కాస్త ఉపశమనం మనకు దొరికినట్టయింది. అదే కనుక పరిస్థితి కొనసాగితే కనుక 2,000 క్యూసెక్ల వరద వచ్చి ఉంటే, అదే పరిస్థితి ఉంటే కనుక ఈరోజు దాని కింద దాదాపు 10-14 గ్రామాలు పూర్తిగా కొట్టుకొని పోయి నీటి జల దిగ్బంధంలో చిక్కుకోవడమే కాకుండా మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి ఉండేది. ప్రధానంగా మనం హవేలీ గన్పూర్ మండలం చూసుకున్నట్లయితే అక్కడ 30 సెంటీమీటర్ల పైన వర్షము ఒకేసారి పడింది. దీంతో ఆ గ్రామాల్లో మొత్తం కూడా ఆ మండల పరిధిలో గ్రామాలన్నీ కూడా రోడ్లన్నీ కొట్టుకొని పోయినాయి, కల్వర్టులన్నీ కొట్టుకొని పోయాయి వరద ఉధృతికి. దీంతో రాకపోకలన్నీ బంద్ అయిపోయాయి. చాలా తీవ్ర పరిస్థితి ఉండే. ఈ రోజు కాస్త ఉపశమనం, వరుడు శాంతించడంతో భయం ఉండే
క్రాంతి, పోచారం డ్యామ్ గురించి రాత్రి నుంచి కూడా ఒక భయం ఉండే, ఎందుకంటే 100 ఏళ్ల కింద కట్టినటువంటి డ్యామ్ అనేది, నిజాం కాలంలో కట్టినటువంటి డ్యామ్ ఆల్రెడీ ఆల్మోస్ట్ 100-105 సంవత్సరాలకు కావస్తోంది. ఆ డ్యామ్ ఒకవేళ అటు ఇటు అయ్యి ఏమైనా కన్స్ట్రక్షన్ తేడా కొడితే అది చాలా పెద్ద ప్రమాదం, ఉపద్రవం సంభవించేదని చెప్పాలి. డ్యామ్ నిండితేనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే డ్యామ్కి ఏమైనా అయితే ఎట్లాంటి పరిస్థితి ఉంటుందో అది ఊహించడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఆల్మోస్ట్ 2 లక్షల క్యూసెక్ల సామర్థ్యం ఉన్నటువంటి డ్యామ్ అది. సో దాంట్లో ఆల్మోస్ట్ 1,60,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంటే 2 లక్షల ఇన్ఫ్లో ఉన్నది. నిన్నటి నుంచి మనం చూస్తున్నాం. ఇప్పుడు మీరు చెప్తున్నారు 30 లక్షల క్యూసెక్ల అవుట్ఫ్లో ఉందని చెప్పేసి. అవుట్ఫ్లో ఇన్ఫ్లో ఒకసారి క్లారిటీ ఇవ్వండి ఒకటి. అండ్ మోర్ ఓవర్ ఈ డ్యామ్ ఇప్పటికే ఆ పక్కన కూడా కొన్ని బుంగలు పడ్డాయి, ఆ మట్టి కొట్టుకుపోయిందని కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఇంకేం రిపేర్లు కానీ వాటికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే నేషనల్ హైవేలు కూడా పూర్తి స్థాయిలో కట్ అయిపోయినాయి. సో రాజధానికి జిల్లాలకు పూర్తిగా సంబంధాలు కట్ అయిపోయినాయి. రైల్వేలు కూడా, రైల్వే ట్రాక్లు కూడా కట్ అయిపోయాయి, ఎక్కడెక్కడ తెగిపోయినాయి రైల్వే ట్రాక్స్ అన్ని కూడా. సో మరోవైపు వాటి నిర్మాణానికి కూడా టైం పట్టుద్ది, రీకన్స్ట్రక్షన్కి. ఇప్పటికీ 30 రైళ్లను కూడా రద్దు చేయడం జరిగింది. సో అధికారులు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు అండ్ ఈ డ్యామ్కి సంబంధించి భవిష్యత్తులో ఎట్లాంటి సేఫ్టీస్ తీసుకోబోతున్నారు? ఎస్ శ్రీకాంత్, మీరు చెప్పినట్టు పోచారం ప్రాజెక్టు కెపాసిటీ 1.8 టీఎంసీలు, దాని 70 లక్షల క్యూసెక్ల వరదను అది తట్టుకునే అవకాశం ఉంది. దానికి 3 చోట్ల మత్తళ్ళు ఉన్నాయి. ఆ మత్తళ్ళ నుంచి 70,000 క్యూసెక్ల వరద వచ్చే వరకు అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా తట్టుకుంటుంది. కానీ నిన్న 2 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. అనూహ్యంగా గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈ వరదకి ఆ మత్తడి కింద దిగువనే ఉన్న హైవే, ప్రధాన రహదారి మెదక్ నుంచి ఇటు బాన్స్వాడ, బోధన్, ఎల్లారెడ్డిని కలిపే ప్రధాన రహదారి ఆ బ్రిడ్జే కొట్టుకొని పోయింది. వరద ఉధృతికి ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలు అన్ని కూడా కొట్టుకొని పోయే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది. అయితే ఎమ్మటే ఆ కట్టకి బయట వైపు కట్ట మించి, ఆ మట్టి కట్ట మించి వర్షం నీరు వరద ప్రవహించడంతో బాగా కోతకు గురైంది. అది లోపలి వైపుగా రాలేదు, బయట వైపు, అంటే ఆ ప్రాజెక్టు బయట వైపు కోతకు గురైంది. అది అట్నే వరద కొనసాగి ఉంటే, మరి 1 గంట సేపు కొనసాగి ఉంటే కనుక మొత్తం కూడా కోతకు గురయ్యేది, కట్ట మొత్తం తెగిపోయేది. అలాంటి పరిస్థితులు కనుక జరిగి ఉంటే కనుక కింద దాదాపుగా 10-14 గ్రామాలు పూర్తిగా జలమట్టం అయిపోయే పరిస్థితి అయితే, ప్రమాదం అయితే ఉండేది. ప్రస్తుతం వరద తగ్గడంతో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. దానికి సహాయక చర్యలు అయితే ఈ రోజుకైతే అధికారులు ఏం చేపట్టలేదు. రేపు ఏమైనా సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ముందస్తు చర్యల్లో భాగంగా ఆ ప్రాజెక్టు దిగువన ఉన్న సర్దన గ్రామస్తులు మొత్తం కూడా సహాయక కేంద్రాలకు తరలించారు. ప్రస్తుతం గ్రామంలో ఎవరూ లేరు. వాళ్ళని సహాయక కేంద్రాలకు తరలించి వాళ్ళకి తగు సేవలు అందిస్తున్నారు శ్రీకాంత్. అంతేకాకుండా మనం ఇప్పుడు ప్రధానంగా చూసినట్లయితే చాలా గ్రామాలకి ఇది దాదాపుగా మనకి 50 నుంచి 60 గ్రామాలకి రాకపోకలు బంద్ అయిపోయాయి, రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక్కడ వీటికి స్థానికులే ఈరోజు కాస్త మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు తెరిపియడంతో గ్రామస్తులే కనెక్టివిటీ కోసం వాళ్ళ స్థానికంగా ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లను ఉపయోగించుకొని గ్రామస్తులు ఏ ఊర్లో ఆ ఊర్లో కొంత రోడ్లని రిపేర్ చేసుకుంటున్న పరిస్థితులు మనకి కనిపించాయి. అధికారులు మాత్రం రేపు చర్యలు చేపట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం, ముఖ్యమంత్రి సీఎం కొద్దిసేపటి క్రితం ఇక్కడ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ సమీక్షలో భాగంగా కలెక్టర్ సమీక్ష అనంతరం కలెక్టర్ మనతో ప్రత్యేకంగా మాట్లాడారు. కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ప్రాణ నష్టం జరగడం లేదు. ఎంత ఖర్చైనా ఏదైనా వెనకాడకుండా ప్రాణాలు, ఒక్క ప్రాణం కూడా పోకుండా కాపాడమని చెప్పారట. అలాగే ఆస్తి నష్టం కూడా వీలైనంత మట్టుకు ఆస్తి నష్టం జరగకుండా కాపాడమని చెప్పి అధికారులకు క్రాంతి, కలెక్టర్ రివ్యూ మీటింగ్ లో కానీ లేదంటే కలెక్టర్ మీతో మాట్లాడినటువంటి సందర్భంలో కానీ ఏ మాటలు చెప్తున్నారు? ప్రాణ నష్టం జరగద్దు, ఓకే, ప్రాణ నష్టం జరగద్దని కోరుకుందాం. బట్ అక్కడక్కడ ప్రాణ నష్టాలు కూడా జరిగినాయి, హృదయ విదారకరమైనటువంటి సంఘటనలు. ఈవెన్ హరీష్ రావు కూడా దానిపైన రెస్పాండ్ అయ్యారు. ఇద్దరు ఆ పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళినటువంటి క్రమంలో వాళ్ళు ఒక పోల్ని పట్టుకుంటే ఆ పోల్ కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది. కలెక్టర్ ఏమంటున్నారు? ఏమైనా ప్రమాద నష్టాన్ని అంచనా వేసేటువంటి పరిస్థితి ఉందా? ఆస్తి నష్టాన్ని అంచనా వేసే పరిస్థితి ఉందా? లేదంటే దానికి ఇంకా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుందా? ఒకవేళ ఏమైనా నష్టం జరిగితే నష్టపరిహారానికి సంబంధించి ఏమైనా రివ్యూ మీటింగ్లో ఏమైనా చర్చలు జరుపుకున్నారా? ప్రస్తుతము కలెక్టర్ జిల్లా అధికారులు అందరితో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే మన కలెక్టర్ మాట్లాడిన దాని ప్రకారం, ప్రాథమిక సమాచారం ప్రకారం ఇప్పటికైతే మెదక్ జిల్లాలో 6,000 ఎకరాలకు పైగా నీట మునిగి పంటలు ఉన్నాయి. దాని పరిస్థితి ఏందనేది రేపు కానీ ఎల్లుండి కానీ తెలిసే అవకాశం ఉంది. ఆ పంట పొలాల్లోంచి వరద వెళ్ళిపోతే కనుక పంటకి పెద్ద నష్టం ఏర్పడకపోవచ్చు. మరొక 2 రోజులు ఆ పొలాల్లో అలానే వరద నీరు ఉంటే కనుక పూర్తిగా పంట దెబ్బతినే అవకాశం అయితే ఉంది. అంతేకాకుండా జిల్లాలో 2,632 చెరువులు ఉన్నాయి. ఇందులో 28 చెరువుల కట్టలు తెగిపోయాయి. 28 చెరువుల కట్టలు తెగిపోతే 2 చెరువుల కట్టల్ని పునరుద్ధరించారు. ఇంకా 26 చెరువుల కట్టలు దిగి అందులోంచి వరద పోతూనే ఉంది, నీరు వృధాగా కిందికి వెళ్ళిపోతూనే ఉంది. ఆ మిగిలిన చెరువులు కూడా మొత్తం, అంటే జిల్లాలో ఉన్న ప్రతి చెరువు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. సహజంగా ఎట్లాంటి వర్షం ఉన్నా, ఎంత మంచి కాలం జరిగినా కూడా జిల్లాలో ఉన్న ప్రతి చెరువు 100%
అంటే ఆగస్టు చివరి కల్లా 100% నిండడం అనేది చాలా అరుదు. అలాంటిది ఇప్పుడు మనకి ఈ రోజు కల్లా మొత్తం జిల్లాలో ఉన్న ప్రతి చెరువు పూర్తి స్థాయిలో నిండిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది అయితే మీరు చెప్పినట్టు నిన్న ఇద్దరు విద్యుత్ స్తంభాన్ని పట్టుకొని ప్రాణాలకు కాపాడుకుంటూ వాళ్ళని రక్షించమంటూ ఆర్తనాదాలు పెట్టారు. వారిని కాపాడడంలో ప్రభుత్వం విఫలమైందని మాత్రం మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. తక్షణం హెలికాప్టర్ని పంపించి వాళ్ళని కాపాడడానికి అవకాశం ఉండే ప్రభుత్వం అలసత్వం వల్లే ఆ 2 ప్రాణాలు బలయ్యాయని ఆయన ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా బాధిత మొత్తం ఈ ఎఫెక్టెడ్ ఏరియాల్లో తిరిగారు, బాధితులతో మాట్లాడారు. ఆయన కూడా ప్రభుత్వం సహాయక చర్యల్లో కాస్త అలసత్వం ఉంది, నిర్లక్ష్యం ఉందని ఆయన కూడా ఆరోపిస్తున్నారు. ఎక్కడికక్కడ గ్రామస్తులే కలిసికట్టుగా సహాయక చర్యలు చేసుకుంటున్నారని ఆయన స్పష్టం చేశారు. చాలా గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఇప్పుడు దూప్ సింగ్ తండా కానీ బూరుగుపల్లి లాంటి గ్రామాల్లో ఇంకా విద్యుత్ సరఫరా ఇంకా కంటిన్యూ చేయలేదు. ఇంకా దాదాపుగా 130 పైన గ్రామాల్లో విద్యుత్ అంతరం ఏర్పడింది. దాంట్లో దాదాపుగా 125 వరకు కూడా విద్యుత్ని పునరుద్ధరించామని కలెక్టర్ చెప్పారు. ఇంకొక 3-4 గ్రామాలకి విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని ఆయన చెప్తున్నారు. ప్రయాణంగా మనం చూసినట్లయితే బూరుగుపల్లి, దూప్ సింగ్ తండా లాంటి ప్రాంతాల్లో వరద ఇంకా విద్యుత్ని పునరుద్ధరించాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి ఉంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో దీనికి సంబంధించి ఒకవైపు వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రక్షించాల్సినటువంటి అధికారులు రక్షణలో నిమగ్నమయ్యారు. అక్కడక్కడ ప్రాణ నష్టం జరుగుతోంది. సో ఇప్పటికే దీనికి సంబంధించి హరీష్ రావు దానిపైన రెస్పాండ్ అయ్యారు. సో ఇద్దరు యువకులు ప్రాణాలు కాపాడుకోవడానికి కరెంటు స్తంభాన్ని ఎక్కి పట్టుకుంటే ఆ స్తంభం కూడా కొట్టుకుపోయింది, మృతదేహాలు మిగిలినాయి. పిల్లలు గురుకులంలో ఉంటే వాళ్ళని తీసుకొచ్చుకుందామని బయలుదేరినటువంటి వాళ్ళు ఆ పిల్లల్ని చూడకుండానే, పిల్లల దగ్గరికి చేరకుండానే వాళ్ళు ప్రాణాలు వదిలేసినటువంటి సందర్భాలు, ఈ సంఘటనలు తలుచుకుంటే మనసు కుదేలవుతూ ఉంటుంది. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు రక్షించాల్సినటువంటి రక్షణ శాఖ కొంత ముందుగా అలర్ట్ అయి ఉండాలి. బట్ అప్పుడప్పుడు ఇట్లాంటి ప్రాణ నష్టాలు జరిగినప్పుడు ప్రభుత్వాలపైన విమర్శలు రావడం సహజమే. మరి దీనికి ప్రభుత్వం ఏం రియాక్షన్ అవుతుంది, ప్రాణ నష్టానికి ఏం బదులిస్తుంది, ఇవన్నీ కూడా మాట్లాడదాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఇది పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది, మాట్లాడదాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తెలంగాణను గజగజ వణికిస్తున్నాయి వర్షాలు, వరదలు. ఒక జల ఖడ్గాన్ని సృష్టించిందని చెప్పాలి. సో ఇట్లాంటి నేపథ్యంలో కామారెడ్డిలో అతి భారీగా, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 44 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. ఇది గతంలో ఎప్పుడూ రానటువంటి వర్షపాతం కామారెడ్డిని మొత్తాన్ని కూడా గజగజ వణికిచ్చింది. ఊర్లు ఏర్లై పారినాయి. ఐన్యూస్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఛాతీ ఎత్తు వరకు నీళ్ళు వచ్చాయి. నడుం లోతు కాదు, ఛాతీ లోతు వరకు నీళ్ళు వచ్చాయి. సో ప్రజల్ని ఒకవైపు నుంచి ఒక సైడ్ నుంచి ఒక సైడ్ రోడ్డు దాటించడానికి తాళ్లు కట్టి అక్కడ అధికారులు కానీ, పోలీసు వాళ్ళు కానీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ వాళ్ళు దాటించినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దరిదాపు 1000 మందిని రెస్క్యూ టీం రెస్క్యూ చేసింది ఓవరాల్గా ఈరోజు తెలంగాణలో. అటు నిజామాబాద్లో కూడా 149.5 మిల్లీమీటర్ల వాన పడ్డట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇతర జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉదయం నుంచి చెప్తున్నట్టు మెదక్ గాని, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట, కరీంనగర్తో పాటు వరంగల్, హైదరాబాద్, నల్లగొండ కొంత ప్రాంతంలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. సో వరదలతోటి బిక్కు అంటూ ప్రజలు ప్రాణాలని అరచేతిలో పెట్టుకొని ఉన్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో డ్యాంల సంరక్షణకు సంబంధించి సురక్షితమైనటువంటి ముందు జాగ్రత్త చర్యల గురించి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, అధికార పక్షాలు మాట్లాడుతున్నాయి. అందే సత్యం గారు మనతో పాటు జాయిన్ అయ్యారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సత్యం గారు నమస్తే. నమస్తే అండి. సత్యం గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. నమస్తే. ఈ బ్యారేజ్లల్లో నీళ్లు నిల్వ చేస్తే ప్రమాదం అని కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి అంటే వర్షాలు పడుతున్నటువంటి టైంలో ఇవాళ ఏరియల్ సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించిన తర్వాత ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ హయాంలో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లను ఒకే రకమైనటువంటి టెక్నాలజీతో కట్టారు. 100 ఏళ్ల కింద కట్టినటువంటి పోచారం డ్యామ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల, కాళేశ్వరం ప్రాజెక్ట్ డ్యామ్లను కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. సో ఇవి తెలంగాణకు ప్రమాదకరం, ఇది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్టు ఈ పెద్ద ఉపయోగకరం కాదు అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి భారీ వరదల టైంలో డ్యామ్లు తట్టుకునేటువంటి పరిస్థితి ఉందా అనేది ఒక రాజకీయ రంగు పులుముకుంది. మరోవర్ ప్రతిపక్షాలు కూడా అంటున్నాయి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలే అని చెప్పేసి. ఈ 2 అంశాలను ఎట్లా చూడొచ్చు సత్యం గారు? ఒకటి పాతదేనండి ముఖ్యమంత్రి గారు అన్నది. ఎందుకంటే బ్యారేజీలు వేరు, డ్యాములు వేరు. అవును, బ్యారేజ్ లాగానే వర్క్ చేస్తే ఎక్కువ సస్టైనబిలిటీ ఉండే అవకాశం ఉంది. దానికి మనకు 150 ఏళ్ల కింద కట్టినటువంటివి మధ్యలో కొంత మోడర్నైజ్ చేసిన ప్రకాశం బ్యారేజ్ కానీ, గోదావరి బ్యారేజ్ కానీ దరిదాపు 150 ఇయర్స్ వాటికి వయస్సు. దరిదాపు ఇటువంటి పరిస్థితి ఎదుర్కోలేదు. మధ్యలో 70 ఏళ్ల కింద మళ్ళీ మోడర్నైజ్ చేశారు.
కానీ బ్యారేజీలు అయితే సస్టైన్ అయింది. దరిదాపు వరదలు వచ్చినప్పుడు మనకు ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర 35 లక్షల క్యూసెక్కులు ఫ్లో అయినటువంటి హిస్టరీ ఉంది. అట్లాగే రోషే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి 23 లక్షల క్యూసెక్కులు ఫ్లో అయినాయి. కాబట్టి అంత స్థాయిలో ఉన్నప్పుడు కూడా బ్యారేజీలు కానీ ఇక్కడ కానీ అక్కడ కానీ ధవళేశ్వరం బ్యారేజ్ లో 4 టీఎంసీలు, తర్వాత ప్రకాశం బ్యారేజ్ లో 2.5 టీఎంసీలు మాత్రమే ఉంచుతారు. ఇప్పుడు మన దగ్గర కట్టినటువంటి డ్యాములు కావు, ఏది మేడిగల్ల కానీ లేకపోతే సుందిల్ల కానీ అన్నారం కానీ అవి బ్యారేజెస్ మాత్రమే. బ్యారేజీల దగ్గర 5 టీఎంసీ లోపు ఉండాల్సినటువంటి ఒక దగ్గర 16 టీఎంసీలు, ఒక దగ్గర 9, ఒక దాంట్లో 10 టీఎంసీలు నిర్వహిస్తున్నారు. దానివల్లనే డ్యామేజ్ కావడానికి అది కూడా ఒక కారణం అని చెప్పేసి ఎన్డీఏసీ కూడా రిపోర్ట్ ఇచ్చింది. కాబట్టి ఒక టెక్నికల్ ఎక్స్పర్టైజ్ కమిటీ కూడా ఆ విధంగా రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మనం ఆడ నిల్వ ఉంచి ఉపయోగించుకునే అవకాశం లేదు. ఫ్లో అవుతున్నప్పుడు ఉపయోగించుకోవచ్చు. ఈ మధ్య ఆ మూడింటిని వాడుకోకుండానే ఎల్లంపల్లి నుంచి ఇవాళ కాళేశ్వరం కెనాల్స్ కు ఎత్తిపోస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో నాణ్యత అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత దాంతో పాటు డిజైనింగ్ కానీ లేకపోతే ఎస్టాబ్లిష్ ఏవైనా ఎన్డీఎస్ఏ 12 మనకు పాయింట్స్ రైజ్ చేసింది. ఈ 12 లోపాలు జరిగినాయని దరిదాపు ఒక 500-600 రిపోర్ట్ ఇచ్చింది. తర్వాత సరే జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత కానీ ఇప్పుడున్నటువంటి డ్యామ్లు శివాజీరావు ప్రకృతి శాస్త్రవేత్త శివాజీరావు గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఆయన పోలవరంకి వ్యతిరేకంగా ఈ స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఏమనంటే ప్రపంచంలో డ్యామ్స్ యొక్క యావరేజ్ ఏజ్ 200 years అని చెప్పాడు. అంటే ఒక సంవత్సరం 250 ఉండొచ్చు, ఒక సంవత్సరం 50 ఏళ్ళు, ఒక బ్యారేజ్ 100 ఏళ్ళు ఎట్లయినా ఉండొచ్చు, కానీ యావరేజ్ ఏజ్ 200 years అన్నారు. కాబట్టి ఇవాళ బ్యారేజ్లు కానీ మనం ఆ ఎగ్జాంపుల్ ప్రకాశం ధవళేశ్వరం తీసుకున్నా, ఇప్పుడు డ్యామ్స్ ఇంతకుముందు మనం చెప్పినటువంటి పోచారం కానీ మిగతా డ్యామ్స్ కానీ చూసుకుంటే ఈ రెండింటిని కూడా టెక్నికల్ గా కానీ లేకపోతే నాణ్యత దృష్ట్యా కానీ మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో ఏ లోపం జరిగినా విలయమే జరుగుతుంది. శివాజీరావు ఇంకో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. పోలవరం గనక బద్దలైతే 200 years ఏజ్ కాబట్టి బద్దలైతే రాజమండ్రి నుంచి నరసాపురం వరకు ఏది మిగలదని చెప్పి కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఒక 7-8 బ్యారేజెస్ కట్టవచ్చు, డ్యాము బదులు 7-8 బ్యారేజెస్ కట్టవచ్చు అని ఆయన ఆనాడు సజెషన్ ఇచ్చాడు. ఇప్పుడు కూడా తెలంగాణలో ఇప్పుడు కట్టినటువంటి బ్యారేజెస్ డ్యామేజ్ అయి ఉంటాం, ఆ డ్యామేజ్ కి అనేక కారణాలు ఐడెంటిఫై చేసి ఉన్నారు. ఏదేమైనా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఏవైతే సలహాలు ఇస్తారో అవి పాటించాలి తప్ప దాన్ని పొలిటిసైజ్ చేసి పొలిటికల్ లీడర్స్ ఎక్స్పర్ట్ లాగా బ్యారేజీలను డీలు ఇస్తే ఏం కాదని బీఆర్ఎస్ఎల్ అని లేకపోతే ఉంచి తప్పైదని కాంగ్రెస్ ఇవి కాదు సలహాలు. ఎన్డీఏ ఇచ్చినటువంటి రిపోర్టే మనం ఆచరణీయం. ఎక్స్పర్ట్ ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారమే మనం డ్యామ్స్ కానీ లేకపోతే బ్యారేజెస్ కానీ మనం లెక్కలోకి తీసుకొని మేనేజ్మెంట్ నడపాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత రెండవది, ఇటువంటి వరదల వల్ల వీటి సేఫ్టీ కూడా క్యాపబిలిటీస్ తగ్గుతున్నాయి. ఉదాహరణకు ఇవాళ నాగార్జున సాగర్ కట్టిన నాడు 400 టీఎంసీ అనుకున్నారు దాని కెపాసిటీ. ఈ 56 ఏళ్ల నిండట అది వరదల వల్ల వచ్చి పూడిపోవటం వల్ల ఇప్పుడు అది 312 టీఎంసీలకి తగ్గింది. అట్లాగే శ్రీశైలం దరిదాపు 312 అనుకున్నారు, ఇవాళ 212 దాని క్యాపబిలిటీ అంటున్నారు. అంటే సుమారు 50-60 ఏళ్ల మధ్య ఈ 2 డ్యాములు కూడా ఈ స్థాయిలో 1/4 పూడికకు లోనైంది. అట్లాగే శ్రీరామ్ సాగర్ కూడా అదే దుస్థితిలో ఉంది. 160 టీఎంసీలు అంటే ఇప్పుడు 80 కన్నా ఎక్కువ దాని క్యాపబిలిటీ లేదా అంటున్నారు. కాబట్టి ఇవాళ వరదలు వచ్చేటువంటి వాటిలలో డ్యాములలో చాలా మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. వీటన్నిటికి కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకపోతే డ్యామ్స్ కూడా డ్యామేజ్ కావచ్చు. పూడిక తీయటం కానీ దాని మేనేజ్మెంట్ కానీ. తర్వాత తుంగభద్ర మనం చూసాం, పోయిన సంవత్సరం 2 తలుపులు దెబ్బతిన్నటువంటి వాటిని మనం చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా లెక్కలోకి తీసుకొని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇది ఆషామేషగా ఆలోచించి వదిలేస్తే కుదరదు. ఎందుకంటే ప్రాణ నష్టం ఉంటుంది, ఎరోజన్ ఉంటుంది. ఇవాళ వరదల వల్ల ఎన్ని రకాలంటే సైంటిస్టులు 1 డజన్ కారణాలు ఐడెంటిఫై చేశారు. అలా మొదటిది లైఫ్ సేవింగ్, అంటే ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్ అని మనం చూసాంగా. కేరళ వైనాడులో క్లౌడ్ బర్స్ట్ అయితే దరిదాపు 500 మంది చనిపోయారు. అట్లా మొన్న క్లౌడ్ బర్స్ట్ లో కాశ్మీర్ లో ఉన్నటువంటి కిష్ట్వార్ జిల్లాలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. అట్లాగే నిన్న
వైష్ణవి దేవాలయం దగ్గర ల్యాండ్ స్లైడ్ కావడంతో దరిదాపు 30 మంది పైన చనిపోయారు. ఇటువంటి నష్టాలు జరుగుతాయి నిర్లక్ష్యంగా ఉంటే. ఇవాళ కామారెడ్డి కూడా దరిదాపు నార్త్ తెలంగాణ మొత్తం జల విలయంలో ఉన్నప్పటికీ కామారెడ్డి దగ్గర మాత్రం అది క్లౌడ్ బస్ట్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే దరిదాపు ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం మునిగినాయి ఇళ్ళు. అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో మనం చూడొచ్చు. కాబట్టి వీటన్నిటి దృష్ట్యా మనం ఒక నష్టాలన్నిటి కూడా సైంటిస్టులు చెప్తున్నటువంటి నష్టాలు గలక్కుంటూ ఉండాలంటే అందరి ప్రాక్టీస్ అవసరం. గవర్నమెంట్ ప్రాక్టీసు, తర్వాత సైంటిస్ట్ ప్రాక్టీసు, తర్వాత పాలిటీషియన్ అందరూ కూడా ప్రాక్టీస్ లో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సత్యం గారు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ విజయ్ గారు జాయిన్ అయ్యారు, నర విజయ్ గారు మనతో పాటు. విజయ్ గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. సో ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్ అంటే ఇంత భారీ వరదలు వచ్చినప్పుడు తట్టుకునేటువంటి సామర్థ్యం బ్యారేజ్లకు, డ్యామ్లకు ఉందా అంటే సమయం వచ్చింది. మేడిగడ్డను, కాళేశ్వరం ప్రాజెక్ట్ని, ఎల్లంపల్లి ప్రాజెక్ట్ని రెండింటిని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణకు కాళేశ్వరం కాదు ప్రాణనాడి, ఎల్లంపల్లి ప్రాణనాడు అని చెప్పేసి ఒక 40 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చినా కానీ ఇదే పాట పాడుతూ ఉంటారు. సో ఇప్పుడు మేడిగడ్డ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు, కాళేశ్వరం ప్రాజెక్ట్ తట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ముఖ్యమంత్రి కూడా ఆ ప్రాంతంలో ఏరియా సర్వే జరిగింది. ఆయన ఒకటే స్టేట్మెంట్ ఇచ్చారు, అది లీక్ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కట్టినటువంటి ప్రాజెక్టులకు, కేసీఆర్ కట్టినటువంటి బ్యారేజ్లకు తేడా కనిపిస్తోంది. ఎల్లంపల్లే తెలంగాణకు ప్రాణనాడి అని మాట్లాడుతున్నారు. సో ఈ వరదలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్త చర్యలు, అఫ్కోర్స్ ఉపద్రవాలను ఎవరు తప్పించలేము, వాటిని ఎదుర్కోవాలి. ఆ రక్షణ చర్యలు, సహాయక చర్యలు చేయడంలో ఎంతవరకు మనం ముందున్నాం, ఎంతవరకు చేయగలుగుతున్నాం, ఎంతవరకు అందిస్తున్నాం అనేది ప్రధానమైనటువంటి పాయింట్. బట్ ఈ పొలిటికల్ అంశాన్ని ఎట్లా చూడొచ్చు బ్యారేజ్లకు సంబంధించి సీఎం చేసిన కామెంట్స్ని? బ్యారేజ్లకు సంబంధించినటువంటి తెలంగాణ విషయంలో చూసుకున్నట్లయితే అదే మనకు వరప్రదాయని. కాళేశ్వరం 3 బ్యారేజీలు లేకపోతే భవిష్యత్తులో తెలంగాణకు నీటి సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. తట్టుకోలేనటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. మీరు అన్నట్టు ఏమైంది, ఎల్లంపల్లి బ్యారేజీలు కట్టొద్దు మరి ఎల్లంపల్లి కూడా బ్యారేజే. అక్కడ కూడా ఎప్పుడు 20 టీఎంసీలు నిల్వ ఉంటాయి, 16 టీఎంసీలు పెట్టుకోవాలి. బ్యారేజీలు బ్యారేజ్ అదొక ఆనకట్టతో కట్టినటువంటిది కాదు. ఎల్లంపల్లి కూడా బ్యారేజ్, ఎల్లంపల్లి బ్యారేజ్. ఎల్లంపల్లికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? గోదావరి పైన మొత్తం అవన్నీ మహారాష్ట్ర వాళ్ళు ప్లస్ ఆ వాటర్ అంతా తగ్గిపోయినందుకు ఎల్లంపల్లికి సరైన వాటర్ రావట్లేదు. ఎల్లంపల్లి జంక్షనే. తుమ్మిడిహట్టు దగ్గర కట్టుకుంటే వచ్చేది. తుమ్మిడిహట్టు దగ్గర 52 మీటర్లకు కడితే అవకాశం ఉంటుంది. 52 మీటర్లకు ఎవరు అవకాశం ఇవ్వట్లేదు కదా. 52 మీటర్లకు మహారాష్ట్ర ఇస్తలేదు, సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం అది పెట్టిన. మూడు చోట్ల గవర్నమెంట్ ఉన్నటువంటి సందర్భంలో కూడా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న సందర్భంలో కూడా ఇవ్వలేదు. తుమ్మిడిహట్టుకు సంబంధించి 6 లెవెల్లో ఇస్తే ఇక్కడ ఈ బ్యారేజీలు కట్టాల్సినటువంటి అవసరం లేకపోతుండే. అందుకని 3 బ్యారేజీలు ఇప్పుడు పోలవరం కడుతున్నారు. పోలవరం కడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఎవరైతే ఎన్డీఎస్సీ నివేదిక ఇచ్చినటువంటి చైర్మన్ ఉన్నారో ఆయనే దగ్గరుండి కట్టించాడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. ఆ డయాఫ్రామ్ వాలే కూలిపోయింది. డయాఫ్రామ్ వాల్ కూలడం అంటే దాదాపు పునాదులు కూలినట్లు లెక్క పోలవరంకి సంబంధించి. అంటే డ్యామేజ్లు జరుగుతుంటాయి. ఇవన్నీ వస్తున్నటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ నిర్లక్ష్యం ఉంటే దాన్ని ఎక్కువ దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది తప్ప ఆ బ్యారేజీలు వద్దనే విషయం చాలా తప్పు. ఇప్పుడు బ్యారేజీలు ఎందుకు వద్దంటారు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇప్పుడు ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్లా రావాలి? ఈ పార్టీకి వాస్తవానికి ఏంది, ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు రావాలి. మిడ్ మానేరు నీకు ఎక్కువ టీఎంసీ నిల్వ ఉండే అటువంటి సందర్భంలోనే మిగతా పంపులన్నీ ఆన్ అయిపోయి రంగనాయక సాగరు, ఇక్కడ మల్లన్న సాగరు, కొండపోచమ్మ సాగర్ వరకు నీళ్ళు వస్తాయి. మిడ్ మానేరు గుండెకాయలు అన్నట్టు. మిడ్ మానేరులోకి నీళ్ళు వస్తే మిగతా అన్నిటి డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది. మిడ్ మానేరులోకి ఎక్కడి నుంచి రావాలి? ఎల్లంపల్లి నుంచి రావాలి. ఎల్లంపల్లికి ఎట్లా వస్తాయి నీళ్లు? మరి ఎల్లంపల్లికి నీళ్లు రావాలంటే ఏంది మరి? 3 చోట్ల ఒకవేళ గోదావరి టైంకు వరద వస్తేనేమో ఓకే. గోదావరి ఇటు నుంచి టైంకి వస్తలేదు. ప్రాణహిత నుంచి ఎక్కువ ఉన్నాయి కదా. ప్రాణహిత నుంచి ఎక్కుండి గోదావరి ప్రాణహిత కలిసే చోట మేడిగడ్డ దగ్గర బ్యారేజ్ కట్టినటువంటి అంశం. అందుకోసమే కదా. ఒకవేళ వస్తున్నాయి అనుకోండి గోదావరికి టైంకి వరద వస్తే ఎల్లంపల్లి నుంచి ఎత్తిపోసుకుంటారు. ఎల్లంపల్లి నుంచే తీసుకుంటారు. రాకపోతే ఎందుకంటే తగ్గిపోతున్నాయి కదా డిపెండబిలిటీ గా. ప్లస్ మనకున్నటువంటి 968 టీఎంసీలు మనం గోదావరిలో వాడుకోవాలి. దానికి సంబంధించిన అన్ని ఇవి. ప్లస్ మళ్ళీ భవిష్యత్తులో ఇల్లు చేస్తున్నది ఏంది?
ఇక్కడ నుంచి కావేరికి లింక్ పెట్టడం, కింద బనకచర్లకు సంబంధించినటువంటి మన నీళ్ళని కూడా తీసుకుపోయే ప్రయత్నం జరుగుతున్నది. పక్క రాష్ట్రాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి దాంట్లో మనం మళ్ళీ రైపేరియన్ రైట్ మనం దక్కించుకోవాలి. బట్ ఇది విజయ్ గారు, ఇది పొలిటికల్ టర్న్ తీసుకుందాం. మేము కట్టిన ప్రాజెక్టుకు మీరు కట్టిన ప్రాజెక్టు, అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే నష్టం జరిగిందో అక్కడ ఏరియల్ సర్వే కాకుండా ఈ మేడిగడ్డ కానీ, అన్నారం కానీ, సుందిల్ల కానీ డ్యామ్లో పరిశీలిస్తూ ఈ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పిసిసి కానీ వీళ్ళంతా అక్కడ ఏరియల్ సర్వే చేశారు. ఏరియల్ సర్వే ఎక్కడ నష్టం జరగాలో అక్కడ చేయాలి. బట్ ఆయన డైరెక్ట్ రివ్యూ మీటింగ్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఎల్లంపల్లి బెస్ట్, తెలంగాణకు ప్రాణనాడి, కాళేశ్వరం కాదు. ఎన్డీఎస్సీ ఆల్రెడీ చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నెక్స్ట్ రాబోయే అసెంబ్లీలో చర్చ జరగబోతోంది. ఈ చర్చకు ఈ ఏరియల్ సర్వేకి చాలా దగ్గర సంబంధం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి ఈ ఏరియల్ సర్వేని ఎట్లా చూస్తున్నారు? అదే ఎల్లుండి నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో అది పెట్టి కాళేశ్వరం చెప్పడం కోసమే విషయం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. అసెంబ్లీ సమావేశాల్లో ప్లస్ అసెంబ్లీ సమావేశాలు కూడా రాజకీయ అంశం ఏంది, సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు కంపల్సరీగా పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. స్థానిక సంస్థల ఎలక్షన్లు ఇది ఒక పొలిటికల్ అంశం కింద ప్రజలకు చూపించాలనేది తాపత్రయం కనిపిస్తుంది అక్కడ పొలిటికల్ గా. ఎల్లంపల్లి కీలకం అనేది ఈయన చెప్పుడు కాదు, మొదటి నుంచి ఉన్నటువంటిదే. ఎల్లంపల్లి మిడ్మానేరు, మిడ్మానేరు నుంచి పంపింగ్ అన్నట్లు ఎల్లంపల్లి నుంచి వస్తాయి వాటర్, మిడ్మానేరు పంపింగ్ మొత్తం గుండెలాగా అన్నిటికీ మనం పంప్ చేసుకునేటువంటి సిస్టమ్, అది డిస్ట్రిబ్యూషన్ చేసుకునే అంశము. మరి ఎల్లంపల్లికి నీళ్ళు ఎట్లా రావాలి? ఎల్లంపల్లికి బ్యారేజీలు కట్టింది, అవును. మరి ఇప్పుడు మన ఎత్తిపోసి ఇవన్నీ వస్తాయి, మల్లన్న సాగర్ వరకు నీళ్ళు వస్తాయి. ఎట్టి వస్తున్నాయి నీళ్లు? ఇవన్నీ కాళేశ్వరంలో భాగంగా కట్టినటువంటి దాంట్లో గాయత్రి పంప్ హౌస్ కావచ్చు, బాహుబలి మోటార్లు కావచ్చు, ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా కట్టినటువంటి దాంట్లో నుంచే వస్తున్నాయి కదా. ఇది చేవెళ్ళ ప్రాణహితకు సంబంధించినటువంటి ఎత్తిపోతల అదే కదా. తుమ్మిడి అట్టు దగ్గర కడితే ఇది సమస్య ఉండదు. తుమ్మిడి అట్టు దగ్గర అంత అవకాశం నీళ్లు లేకనే ఈ సమస్య. అది 152 మీటర్లకు అనుమతి ఇచ్చినట్లయితే ఈజీ అయిపోతుండే. వాళ్ళు ఎంత కొట్టినా 45 మీటర్లకు ఇవ్వం. 45 మీటర్లకు ఇస్తే ఓన్లీ ఆదిలాబాద్ జిల్లాకే సరిపోతాయి. రాజశేఖర రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, సోనియా గాంధీ పవర్ఫుల్ గా ఢిల్లీలో ఉన్నది. అప్పుడే జరగలే ఈ పని 52 మీటర్లకు. అప్పుడే ఈజీగా రావాలి, అప్పుడే రాలేదు పర్మిషన్. సత్యం గారు, వరదలు, ఉపద్రవం, క్లౌడ్ బర్స్ట్, కామారెడ్డి మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. బిల్డింగ్లు ఫ్లోర్లే మునిగిపోయినాయి. సో ఏరియల్ సర్వేని ఎట్లా చూస్తున్నారు మీరు? ఒకటి, ఇందాక నేను అడిగినటువంటి ప్రశ్నలో మీ వ్యూ ఒకటి చెప్పండి. కాళేశ్వరం ప్రాజెక్టు, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల ప్రాజెక్టులను ఈరోజు ముఖ్యమంత్రి సందర్శించారు. ఎల్లంపల్లె ప్రాణనాడి తెలంగాణకు, కాళేశ్వరం కాదు అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే ఆడ పిల్లర్లు కూలిపోయినాయి, ఇవి ఏండ్లకేండ్లైనా కానీ అట్లనే నిలదొక్కున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పోచారం బ్యారేజ్ కూడా, పోచారం డ్యామ్ కూడా అదే పరిస్థితి. సో 100 ఏళ్ల కింద కట్టినటువంటి డ్యామ్కి 10 ఏళ్ల కింద కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకి పొంతన నడుస్తుంది. రేపు పొద్దున 30వ తారీఖు నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ వరదలే అసెంబ్లీలో హాట్ టాపిక్ గా మారుతుందా? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చర్చ మొత్తం ఇటే తిరగబోతోంది ఈ వరదలను బేస్ చేసుకుని. వరదలు లేకున్నా దాని ఆబ్జెక్టివ్ మాత్రం ఇవాళ ఘోష్ కమిటీ ప్రవేశపెట్టి దాని మీద చర్చ చేయాలనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయమే. ఇది ఒక భాగం అయితే, వరదలకు ఏరియల్ సర్వేకు ఇవాళ ఉన్నటువంటి వరదల వ్యవహారానికి దీనికి ఇది ఈ సంబంధమే. ఆ చర్చ వేరే, ఘోష్ ఆఫ్ కోర్స్ పాయింట్, అవును, పోర్ట్ వేరే. సర్వేలో ఇచ్చినటువంటి కామెంట్ ఏమిటంటే ఎల్లంపల్లె గుండెకాయ అనేటువంటి ఉద్దేశం ఏమిటంటే గతంలో బ్యారేజ్ ఇప్పటికి కూడా ఇంకా అట్లే ఉంది, ఇవి మాత్రం మొన్నగట్టే దెబ్బతి అనేది పోల్చి ఇవాళ బీఆర్ఎస్ ను డిఫెన్స్ లో పెట్టడానికి ముఖ్యమంత్రి ఆ స్టేట్మెంట్ ఇచ్చుంటాడు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆబ్జెక్టివ్ ఏమిటి? కాళేశ్వరం ఆబ్జెక్టివ్స్ ప్రతి సంవత్సరం దరిదాపు 225 టీఎంసీలు ఎత్తిపోయాలని, హైదరాబాద్ కు ఒక 30 టీఎంసీలు, ఇండస్ట్రీస్ కు ఒక 16 టీఎంసీలు, ఒక 180 టీఎంసీలు సుమారుగా ఇరిగేషన్ కు అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్నప్పుడు 90 డేస్ ఎత్తిపోయాలంటే మరి ఎల్లంపల్లి 90 డేస్ గోదావరి జలాలు ఉండవు. ఇప్పుడు వరదలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఎత్తిపోస్తున్నారు. కానీ వరదలు తగ్గిన తర్వాత వచ్చేటువంటి కనిష్ట వరద ప్రవాహం నుంచి కూడా ఎత్తిపోయాలంటే ఈ బ్యారేజ్ వర్క్ చేయాలి. కాబట్టి ఈ బ్యారేజ్ వర్క్ చేయాలంటే ఇప్పుడు మన మిత్రుడు చెప్పినట్టుగా ఈ కాంట్రవర్సీ ఉంది, తుమ్మిడిహట్టి కాంట్రవర్సీ ఇది. అంటే దాన్ని ఎత్తి పెంచుకోవడానికి మిగతా రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే పెంచుకోవచ్చు, సమస్య పరిష్కారం అయింది. అది యాక్సెప్ట్ చేస్తాయా
లేదా అనేటువంటి చూడాలి. ఈ చర్చ ఇటు జరుగుతుండగానే కావేరి ఇవాళ గోదావరి అనుసంధానమైనటువంటి చర్చకు వచ్చినప్పుడు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తుర్రు, మాకు గనక మా వాడుకునే అవకాశాలు అన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చి చేస్తే మాకు అభ్యంతరం లేదు అని చెప్పేసి ఏవో మన రాష్ట్ర ప్రభుత్వం రాహుల్ బొజ్జా సబ్మిట్ చేశాడు. నాకు తెలంగాణకు నష్టం జరగకుండా ఉండాలి, ఇవన్నిటికి పర్మిషన్స్ ఇవ్వాలి, తర్వాత ప్రధానంగా కట్టే గోదావరి మీద మీరే ఖర్చు భరించాలి, ఒకటి రెండింటికి మీరే ఖర్చు భరించాలి, నేషనల్ ఈ చైన్ లో భాగంగా చెప్పేసి ప్రతిపాదనలు చేశారు. కాబట్టి 9 రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించక ముందే మరి కావేరి గోదావరి అనుసంధానం సెంట్రల్ గవర్నమెంట్ ప్రారంభిస్తే దానికి సహకరించేటువంటి పరిస్థితి తెలంగాణకు ఉంది, కానీ మళ్ళీ ఆంధ్ర ఆబ్జెక్షన్ చెప్తుంది. ఎందుకంటే ఇది గడితే మాకు రావాల్సిన వాటా మాకు రావు అనేది వాళ్ళ ఆబ్జెక్షన్. మనమే ఉంటాం, మన వాడుకునే పర్మిషన్స్ ఇచ్చినాక తీసుకెళ్తే మాకు అభ్యంతరం లేదని మనం చెప్తున్నాం. ఇది ఒక రాష్ట్రాల సమన్వయం లేనిదే, మిగతా రాష్ట్రాల్లో కూడా సమన్వయం లేనిదే ఇది ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. ఇంకా భవిష్యత్తులో కూడా చర్చలు జరిపేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇప్పుడు మనం చర్చ వరదలను రెగ్యులేట్ చేసేందుకు కాబట్టి మనం చేసేటువంటి డ్యామ్స్ కానీ బ్యారేజెస్ కానీ కన్స్ట్రక్టివ్ గా ఉండి వర్క్ చేస్తేనే వీటిని మేనేజ్మెంట్ చేయడానికి వీలుంటుంది. ఎందుకంటే చైనాలో ఎప్పుడో మన హోయాంగ్హో నదిని దుఃఖదాయనని పిలిచేవాళ్ళు, ఇవాళ ఆ పరిస్థితి లేకుండా చేసుకున్నారు వాళ్ళు. కాబట్టి ఇటువంటి పరిస్థితి మనం కూడా నదులను వెడల్పున దగ్గర ముంచుతుండే దాన్ని కంజక్టివ్ చేయటం, తర్వాత వెడల్పు తక్కువటువంటి వాటిని వెడల్పు చేయటం, ఇటువంటి అన్ని వాళ్ళు చైనా వాళ్ళు చేశారు. మనకు లెసన్స్ ఉన్నాయి. కాబట్టి వరదలను రెగ్యులేట్ చేయడానికి ఇవన్నీ కూడా అవసరం. అందుకని మనం ఆ ఆస్పెక్ట్ లోనే రాష్ట్ర సంక్షేమం, తర్వాత రెండోది ఇరిగేషన్ ఆస్పెక్ట్ లో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ వరదల సందర్భంగా చర్చిస్తున్నాం కాబట్టి ఈ వరదల వల్ల అనేకమైనటువంటి డ్యామేజెస్ జరుగుతాయి. ఇవాళ ఒక్క మనుషుల నష్టమే కాదు, డ్యాములు పోవటమే కాదు, చెరువులు జరగటమే కాదు, రోడ్లు జరగటమే కాదు, విద్యుత్ శక్తులు కావటమే కాదు, ఇసుక మేటలేయటమే కాదు, ఇటువంటి ఒక డజన్ సైంటిస్టులు ఒక కన్క్లూజన్స్ ఇచ్చారు గతంలోనే. ఇన్ని రకాల నష్టాలు జరుగుతాయి వరదలు ఇస్తే అని చెప్పేసి. వీటన్నిటికీ ప్రత్యామ్నాయం ఏమిటంటే లాంగ్ రన్ లోనే ఎకలాజికల్ సిస్టాన్ని కాపాడుకోవటం, షార్ట్ రన్ లో మనం ఇప్పుడు చెప్పినటువంటి ముచ్చట్లన్నీ పూర్తి చేయటం. ఎకలాజికల్ సిస్టమ్ అంటే మనం చూసాం, పోయినసారి వరదలు వచ్చిపోయినాక దరిదాపు ఏటూరు నగరం దగ్గర 322 హెక్టార్లో చెట్లన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు ఈ వరదలలో కూడా ఇంకా 1000 చెట్లు గుంగిపోతాయి. అసలే అడవుల శాతం 33% ఉండాల్సింది 22% ఉంది. స్ట్రిక్ట్ గా మాట్లాడితే థిక్ ఫారెస్ట్ 14% ఉంది. ఈ వరదల వల్ల ఇటువంటి నష్టాలు జరిగితే ఎకలాజికల్ ఇంబ్యాలెన్సెస్, తర్వాత పొల్యూషన్, వీటితోటి వాళ్ళ క్లౌడ్ బరస్టులు మనం ఫేస్ చేస్తున్నాం ఎక్కడైనా. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాంగ్ రన్ ఆబ్జెక్టివ్స్ తోటి పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. షార్ట్ టర్మ్ లో ఏమేమి చర్యలు తీసుకోవాలన్నటువంటిది మన మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. అంటే విజయ్ గారు, సత్యం గారు చెప్పినటువంటి పాయింట్ కొనసాగింపుగా, లాంగ్ రన్ లో ఎట్లాంటి ప్రమాదాలు జరిగినా కానీ తట్టుకునేటువంటి శక్తి డ్యామ్లకు ఉండాలి, బ్యారేజ్లకు ఉండాలి, రోడ్లకు ఉండాలి, రైల్వే వ్యవస్థకు ఉండాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రోడ్లు తెగిపోవు. ఎక్కడైతే వరద ఉధృతి ప్రాంతం ఉంటుందో ఆ ప్రాంతంలోనే రోడ్లు తెగిపోతూ ఉంటాయి. సరే, ఏదో ఊర్లకు మధ్యలో లింక్ కట్ అయిందంటే వేరు, కానీ రాష్ట్రంలో ఒక రాజధానికి ఇంకో జిల్లాకు మధ్యలో రహదారులు కట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సంభవించినప్పుడు నాణ్యత లోపాలపైన ప్రశ్నలు వినిపిస్తాయి, డ్యామ్ల బ్యారేజ్ల నాణ్యత లోపాలపైన ప్రశ్నలు వినిపిస్తాయి. భారీ వరదలు 40-44 సెంటీమీటర్ల వర్షపాతం కామారెడ్డిలో నమోదైందంటే, ఒక క్లౌడ్ బర్స్ట్ అయిందంటే అది ఎప్పుడు ఏం ఉపద్రవం వస్తుందో తెలియదు. బట్ ఇట్లా నేపథ్యంలో నాణ్యత ఎట్లా పాటించాలి, భవిష్యత్తులో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి, కాంట్రాక్టర్ల విషయంలో ప్రభుత్వాలు వ్యవహరించాల్సినటువంటి తీరేంటి, పెద్ద పెద్ద కాంట్రాక్ట్ సంస్థల్ని మనం చూసాం, పియర్స్ కుంగిపోయినటువంటి పరిస్థితి. అండ్ మోర్ ఓవర్ ఈ వరదలకు ఇంకా బ్యారేజీలు కట్టాలి, నీటి స్టోరేజ్ చేసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం కూడా ఉపద్రవాలు, మన సునామీలు వైజాగ్లోనూ తీర ప్రాంతాల్లోనూ కాదు, తెలంగాణలో కూడా క్లౌడ్ బర్స్ట్ అవుతుందని చెప్పేసి ఇది ఒక ఉదాహరణగా అనిపిస్తుంది. సో ఇప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త చర్యలు ఏంటి? ఇక అట్లా చూస్తేనైతే టోటల్ గా ఒక నిజాయితీ ఉండాలి. రాజకీయ నాయకులకు, కాంట్రాక్టర్లకు ఒక నాణ్యమైనటువంటి వర్క్ చేసే ప్రోటోకాల్స్ వేరే మార్చాల్సినటువంటి అవసరం ఉంటది. సమాజంలో ఎక్కడ అవినీతి జరగకుండా చూసుకొని క్వాలిటీ పెంచేది ప్రధానమైనటువంటి కర్తవ్యంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది. అప్పుడు డబ్బులు కాంట్రాక్ట్లు ఎక్కువ పెంచుకొని తీసుకునేటువంటి పద్ధతి మానాలి. అదే మార్గం, ఇంకో మార్గం ఏం లేదు దానికి.
క్వాలిటీ పెంచాల్సినటువంటి మాధ్యమం. ఇక క్లౌడ్ బ్రస్ట్ బరస్ట్ అయినప్పుడు ఇక సహజ సిద్ధం ఎక్కడైనా. మనం దుబాయ్ చూసినాం, దుబాయ్ 15 సెంటీమీటర్లకే ఆగమైపోయింది. కామారెడ్డి 44 సెంటీమీటర్లకు ఈ రకమైన పరిస్థితి. దుబాయ్ మొన్న వచ్చినప్పుడు 15 సెంటీమీటర్లకే దుబాయ్ మొత్తం ఆగం అయిపోయినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు అది దుబాయ్ అయినా, న్యూయార్క్ అయినా, కామారెడ్డి అయినా, నాగిరెడ్డిపల్లి అయినా ఏదైనా ఒకటే కనిపిస్తుంది తప్ప వేరే ఏదైతే కనిపించట్లేదు. అది కాకపోతే ప్రభుత్వాలు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ ఇమీడియట్ యాక్షన్ తీసుకోండి. ఇప్పటి వరకు ప్రభుత్వము ఎంతమంది తప్పారు, వదలో కొట్టుకుపోయారు, ఎంతమంది చనిపోయారు, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎట్లా సహాయక చర్యల విషయంలో మాత్రం నిర్లక్ష్యమే ఉన్నది, క్లారిటీ లేదు. ఇది ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్య. ఇమీడియట్ గా హెలికాప్టర్ లేకుండా పోయింది, హెలికాప్టర్స్ ఫాస్ట్ గా మూవ్మెంట్ లేనటువంటి సిచ్యువేషన్. అది కేంద్రంతో మాట్లాడితే తెలుసు, ఎందుకంటే సైంటిఫిక్ గా నీకు ఉన్నటువంటి సమాచారం వచ్చిన నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు కానీ, సెంట్రల్ మినిస్టర్స్ కానీ మీ దగ్గర ఇమీడియట్ గా హెలికాప్టర్ లేకపోతే సెంట్రల్ నుంచి తీసుకోవడం. మన హెలికాప్టర్ ఏమైంది ఇమీడియట్ గా పంపించేది. హెలికాప్టర్ స్టార్ట్ అవడానికి 2 రోజులు పట్టొద్దు, హెలికాప్టర్ లేవడానికే 24 గంటలు టైం పడితే ఇట్లా ఫోన్ చేస్తే కార్ వెళ్ళిపోయే సిచ్యువేషన్ రావాలి. అన్నిటికీ ఇది చాలా ఇంపార్టెంట్. సీఎం స్థాయిలో ఉన్నటువంటి వాతావరణం తట్టుకునే హెలికాప్టర్స్ ఉన్నాయండి, మిలిటరీదైనా తీసుకోవాల్సినటువంటి ఇదే ప్రభుత్వ పాలకులు చేయాల్సినటువంటి పని ఇదే. వాతావరణం మామూలుగా ఉంది, హెలికాప్టర్ పోదు అంటే కుదరదు కదా. డ్రోన్ సిస్టమ్ వచ్చింది, వాళ్ళకి కనీసం ఏదైనా అందించేటువంటిది. అట్లాంటిది ఇమ్మీడియట్ గా ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు మాత్రం ఉందే. దాని మీద సమీక్షలు పెట్టుకోవాలి, దాని మీద వేరే అంశం మీద డైవర్ట్ కావద్దు. ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఇది జరుగుతుంటే మూసీది అంత వాస్తవానికి కూడా మూసీది అంత ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నీకు కామారెడ్డి ఇంపార్టెంట్. కామారెడ్డి మీద పెట్టుకోకుండా మిగతా అంశాల మీద సమీక్షలు పెట్టుకోవడం సరైనటువంటి పద్ధతి కూడా కాదు. ఇమ్మీడియట్ గా కోఆర్డినేషన్ చేసుకోవాల్సి ఉండే ఒక కానీ ఇప్పటివరకు లెక్క చెప్పలే. ఈ జిల్లా వైజ్ కానీ సెంట్రల్ ఈ రోజు పర్యటన జరిగింది, సీఎం గారు ఎంతమంది వరదలో కొట్టుకుపోయారు ఏందనేది కూడా చెప్పలేదు. ఇంతవరకు అధికారులు కూడా దానిపైన ఎట్లాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఆస్తి నష్టం కానీ, ప్రాణ నష్టం కానీ అక్కడ ఫెయిల్ అయినట్టే కదా ప్రభుత్వం. మీరు వరదని ఎవరు 44 సెంటీమీటర్ల వర్షాన్ని ఆపలేరు. ఆ వర్షం పడే అందాదా తెలుస్తుంది, సైంటిఫిక్ గా తెలిసిన ఎంత మోస్తరుగా పడుతుందో ఎంత పడుతుందో తెలిసినప్పుడు ఇటువంటి ఇమీడియట్ గా చర్యలు తీసుకునేటువంటి అంశాల విషయంలో ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా మూవ్మెంట్ ఉండాలి. థ్యాంక్ యూ అందే సత్యం గారు, థ్యాంక్ యూ విజయ్ గారు. సో వర్షాలు వచ్చిన ప్రతిసారి అఫ్కోర్స్ మునక ప్రాంతాలు మునుగుతూ ఉంటాయి. బట్ దీనికి అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళను, మరీ ముఖ్యంగా డ్యామ్లకు, బ్యారేజ్లకు, ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా ముందు జాగ్రత్త అలర్ట్ చేయాలి. సో ఇప్పటికే ఆల్మోస్ట్ 1000 మందిని కూడా రెస్క్యూ చేయడం జరిగింది. చాలా మందిని జల దిగ్బంధంలో ఉన్న వాళ్ళను ఆర్మీ హెలికాప్టర్స్ రక్షణ శాఖ నుంచి తెప్పించి వాళ్ళందరినీ కూడా కాపాడడం జరిగింది. సో ప్రస్తుతానికి అక్కడక్కడ ప్రాణ నష్టం కూడా కనిపిస్తోంది. సో ఇప్పటివరకు అయితే 2 చనిపోయినట్టుగా తెలుస్తోంది. సో ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంటి అధికారికంగా ప్రభుత్వం పూర్తి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆస్తి నష్టం ఇంకా ఎంత జరిగింది బయటకు రాలేదు, ఎంతవరకు ధ్వంసం అయిపోయింది, విధ్వంసం జరిగింది ఇంకా పూర్తి స్థాయిలో బయటకు రాలేదు. ప్రస్తుతానికి మాత్రం కొంత ఉపశమనంగా ఉన్నా కానీ రేపు ఉదయం 8:30 వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మళ్ళీ అలర్ట్గా ఉండాలి. రెడ్ అలర్ట్ ప్రకటించేసింది వాతావరణ శాఖ. ఎప్పటికప్పుడు ఐ న్యూస్ అప్డేట్స్ అందిస్తూనే ఉంటుంది. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్.